Hello friends, welcome to our channel Exam Thoughts. This is Aishwarya. I'm an OU student in the Department of Commerce. మనమైతే ఈ వీడియోలో ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అండ్ ప్రిఫరెన్స్ ఎలా ఇవ్వాలి, కరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ ఎలా చూస్ చేసుకోవాలి అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ఏంటి, సబ్జెక్ట్ వైజ్గా కాలేజ్ లిస్ట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ విత్ ఫీ డీటెయిల్స్ తోటి రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్, పేమెంట్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్స్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. మనకి వెబ్సైట్లో సపరేట్గా సబ్జెక్ట్ వైజ్ కాలేజ్ లిస్ట్ కూడా అవైలబుల్గా ఉంది ఇప్పుడు ఫీ డీటెయిల్స్తో పాటు. సో ఆ లిస్ట్ని మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ట్యాబ్లో లిస్ట్ ఆఫ్ కాలేజెస్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్ కాలేజ్ లిస్ట్ వస్తుంది. సో మీ పర్టికులర్ సబ్జెక్ట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీకు ఆ సబ్జెక్ట్ లిస్ట్ డౌన్లోడ్ అయిపోతుంది. అక్కడ నుంచి మీరు ఫీ డీటెయిల్స్ అండ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ చూసుకోవచ్చు. సో ఈ కాలేజెస్ చూసుకున్న తర్వాత ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అండ్ చాలామందికి కన్ఫ్యూజ్ చేస్తున్న డౌట్ వచ్చేసి సెల్ఫ్ ఫైనాన్స్డ్కి పేమెంట్కి డిఫరెన్స్ ఏంటి అని. లాస్ట్ ఇయర్ అయితే మనకి క్యాంపస్ కాలేజెస్లో రెగ్యులర్ అండ్ పేమెంట్ సీట్స్ మాత్రమే ఉండే. సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సెస్ సపరేట్, మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ కోర్సెస్ అండ్ సపరేట్ వాటికి సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని అంటుండే. లాస్ట్ ఇయర్ సీట్స్లో మాత్రం రెగ్యులర్ సీట్స్ అండ్ పేమెంట్ సీట్స్ ఉండే. ఈ ఇయర్ ఏం చేశారంటే క్యాంపస్ కాలేజెస్లో ఆ పేమెంట్ సీట్స్ ప్లేస్లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని పెట్టేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎంకామ్కి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ క్యాంపస్ కోఎడ్ ఇంగ్లీష్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఫీజు ఎంత 12,760 అండ్ రెగ్యులర్కి 2,960. ఇక్కడ సెల్ఫ్ ఫైనాన్స్డ్కి రెగ్యులర్కి తేడా ఏంటంటే లాస్ట్ ఇయర్ పేమెంట్ అని ఉన్న ప్లేస్లో క్యాంపస్ కాలేజెస్కి ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటున్నారు అంతే. అండ్ లాస్ట్ ఇయర్ అయితే పేమెంట్ ఉన్న వాళ్ళకి ఫుల్ స్కాలర్షిప్ వస్తుంది, వాళ్ళు పే చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే రెగ్యులర్ సీట్, నాకు ఇక్కడ 2,960 ఉంది కదా, 2,960 స్కాలర్షిప్ కాలేజ్ అకౌంట్లో వెళ్ళిపోయింది అండ్ 4,500 నా అకౌంట్లో వచ్చింది ఫస్ట్ ఇయర్కి. అండ్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళు ఉంటారు కదా, మా ఫ్రెండ్స్లో సెల్ఫ్ ఫైనాన్స్డ్ సీట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఐ మీన్ లాస్ట్ ఇయర్ పేమెంట్ సీట్ అన్నాం. సో లాస్ట్ ఇయర్ పేమెంట్ సీట్ వచ్చిన వాళ్ళకి 12,760 వాళ్ళ ఫీజ్. సో వాళ్ళ 12,760 మొత్తం కాలేజ్ అకౌంట్లో వెళ్ళిపోయింది, వాళ్ళకి ఎక్స్ట్రా కూడా వచ్చింది. ఆ ఎక్స్ట్రాలో హాస్టల్ అయితే హాస్టల్కి ఎక్స్ట్రా వస్తుంది అలా, కానీ 12,760 మాత్రం కాలేజ్ అకౌంట్లో వెళ్ళిపోయింది. సో ఇప్పుడు కూడా అండ్ కొన్ని కోర్సెస్కి మాత్రం లైక్ సైన్స్ కోర్సెస్కి ఇంకా వేరే స్పెషలైజేషన్స్కి మాత్రం స్కాలర్షిప్ వచ్చాక కూడా కొంత అమౌంట్ ఎక్స్ట్రా కట్టాలి అని అంటున్నారు. నాకైతే ఆ కోర్సెస్ గురించి అంత కంపల్సరీ తెలియదు, నాకు ఎంకామ్ది తెలుసు కాబట్టి నేను ఎంకామ్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఆ పేమెంట్ సీట్లో మనకి సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటున్నారు. సో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కూడా వస్తే ఫుల్ స్కాలర్షిప్ రావచ్చు ఆర్ కొంచెం ఎక్స్ట్రా మనీ పే చేయొచ్చు, అంతే డిఫరెన్స్ ఉంటుంది. అందరూ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే ఏంటి, రెగ్యులర్ అంటే ఏంటి, పేమెంట్ అంటే ఏంటి అని కంగారు పడకండి. సెల్ఫ్ ఫైనాన్స్డ్ పేమెంట్కి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు. అండ్ ప్రైవేట్ కాలేజెస్లో అయితే మనకి పేమెంట్ ఎలాగైనా ప్రైవేట్ కాలేజెస్లో స్కాలర్షిప్ వచ్చాక కంపల్సరీ ఆ కాలేజ్ని బట్టి కొంచెం ఎక్స్ట్రా ఫీ కట్టమంటారు. సో అలా క్యాంపస్లో మాత్రం రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్డ్ అయినా స్కాలర్షిప్ అయితే మోస్ట్లీ వస్తుంది. రెగ్యులర్ వాళ్ళకైతే ఫుల్ స్కాలర్షిప్ వస్తుంది, సెల్ఫ్ ఫైనాన్స్డ్ వాళ్ళకి మరి ఈ ఇయర్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని పెట్టారు కాబట్టి వస్తే ఫుల్ స్కాలర్షిప్ ఇస్తారు, లేకపోతే కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి అంటారు. సో ఇది డిఫరెన్స్ రెగ్యులర్కి, సెల్ఫ్ ఫైనాన్స్డ్కి అండ్ పేమెంట్ సీట్కి. ఫస్ట్ మొబైల్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే మనం క్రోమ్లో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ లింక్స్లో బ్లూ కలర్లో వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది కదా, సో ఈ వెబ్ ఆప్షన్స్ పైన క్లిక్ చేస్తే మనకి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ నుంచి మనం లాగిన్ అవ్వాలి. మన హాల్ టికెట్ నెంబర్ అండ్ మన ర్యాంక్ ఇచ్చేసిన తర్వాత మనం లాగిన్ అవుతాం. లాగిన్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మన హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్ ఇచ్చేసి లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి పాస్వర్డ్ ఎంటర్ చేయమని ఒక ట్యాబ్ వస్తుంది. సో అక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేశాక మన ప్రొఫైల్ డీటెయిల్స్ వస్తాయి, లైక్ మన హాల్ టికెట్ నెంబర్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సబ్జెక్ట్, ఇలా ప్రొఫైల్ డీటెయిల్స్ వచ్చేసిన తర్వాత మనం అక్కడ ఒక చెక్ బాక్స్ ఇస్తారు, అక్కడ టిక్ చేసి కంటిన్యూ అని క్లిక్ చేస్తే అప్పుడు మనకి మన కాలేజ్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయడం. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ప్రొఫైల్ వస్తుంది, ప్రొఫైల్ కింద టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత కంటిన్యూ ప్రెస్ చేస్తే మనకి వెబ్ ఆప్షన్స్ కాలేజ్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్లీజ్ సెలెక్ట్ వెబ్ ఆప్షన్స్ అని మన పర్టికులర్ కోర్స్కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ మొత్తం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇలా వచ్చేస్తుంది. సో ఇందులో నుంచి మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మీ ప్రయారిటీ లిస్ట్ ప్రిఫరెన్స్ వైజ్గా కాలేజెస్ లిస్ట్ రెడీ చేసి పెట్టుకున్నారు కదా, సో ఆ అన్ని కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రయారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఫస్ట్ కాలంలో 1, 2 అలా ప్రయారిటీ ఇవ్వాలి.
ఫస్ట్ ఆప్షన్‌లో 1 అని ఉంది కదా! సో, అక్కడ మీకు ఏ కాలేజ్ కావాలనుకున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు కింద ఉన్న కాలేజ్ నేను పైన నాకు సెకండ్ ఆప్షన్ వద్దు. ఫస్ట్ ఆప్షన్‌కెళ్ళాలి. సో, ఆ ఆప్షన్‌ని క్లిక్ చేసిన తర్వాత మీకు గ్రీన్ కలర్‌లో వస్తుంది. గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత కింద ఇక్కడ మనకి అప్ అండ్ డౌన్ ఉన్నది కదా! సో, పైనకి ఫస్ట్ ఆప్షన్‌లోకెళ్ళాలంటే అప్ క్లిక్ చేస్తే కింద కాలేజ్ పైనకి వెళ్తుంది ఆప్షన్. దెన్ వద్దు నాకు అది థర్డ్ ఆప్షన్‌లో కావాలి. సెకండ్ ఆప్షన్‌లో ఉన్న కాలేజ్‌ని నేను థర్డ్ ఆప్షన్ పెట్టాలనుకుంటున్నాను. సో, మీరు డౌన్ క్లిక్ చేస్తే డౌన్ అవుతుంది. ఆర్ ఇంకా ఎక్కువ ఆప్షన్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ గ్రీన్ కలర్‌లో యాడ్ ఆప్షన్ ఉంది. ఆర్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్‌ని వద్దు నాకు ఒక కాలేజ్ తీసేయాలనుకుంటున్నాను అంటే రిమూవ్ సెలెక్ట్ చేసుకోండి. సో, ఇలా ప్రిఫరెన్స్ మొత్తం కరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకటికి 2, 3 టైమ్స్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఒత్తండి. బికాజ్ మనకి వెబ్ ఆప్షన్స్‌లో అయితే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. ఆల్రెడీ సబ్మిట్ చేశాక మాత్రం మనం ఎడిట్ చేయలేం. సో, అన్నీ ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తే మనకు ఒకసారి మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ లిస్ట్ ప్రయారిటీ వైస్‌గా వస్తుంది. సో, మనం ఒకసారి అక్కడ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ లిస్ట్ మనకి ఇలా వస్తుంది. ఇలా అయితే ఇక్కడైతే ఓన్లీ 2 కాలేజెస్ ఉన్నాయి. బట్ మీరు మీ ప్రిఫరెన్స్‌ని బట్టి ఎన్ని కాలేజెస్ అయినా ఇవ్వచ్చు. ఇన్నే కాలేజెస్ ఇవ్వాలి అని ఏం లేదు. సో, ఒకసారి మీరు సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు ఇలా ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ లిస్ట్ వచ్చింది. సో, దానికి ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నా కూడా మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి చేంజెస్ చేయొచ్చు. ఐ మీన్ ప్రయారిటీ చేంజ్ చేయడం కానీ, కాలేజెస్‌ని రిమూవ్ చేయడం ఆర్ ఎక్స్ట్రా కాలేజెస్‌ని యాడ్ చేయడం కానీ ఇలా చేసిన తర్వాత మళ్ళీ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫైనల్ సబ్మిషన్ అని వస్తుంది. సో, ఫైనల్ సబ్మిషన్ వచ్చిన తర్వాత అంతే, మీరు మళ్ళీ ఎడిట్ చేయలేరు. సో, అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఫైనల్ సబ్మిట్ కొట్టండి. దెన్ ప్రింట్‌ఔట్ తీసుకోండి. ఫైనల్ సబ్మిట్ కొట్టేసిన తర్వాత మీకు మొత్తం మీరు ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టారో అని మీ ప్రొఫైల్‌తో పాటు ఇలా వచ్చేస్తుంది. సో, దీనికి ప్రింట్ తీసుకుంటే అయిపోతుంది. మీ వెబ్ ఆప్షన్స్ పెట్టేసినట్టే. వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకునేటప్పుడు మాత్రం మనం కొన్ని పాయింట్స్‌ని కంపల్సరీ మైండ్‌లో పెట్టుకొని చూస్ చేసుకోండి. అండ్ ఓన్లీ కొన్ని కాలేజెసే చూస్ చేసుకొని వదిలేయకండి. ఐ మీన్ మీ ర్యాంక్ హైలో ఉంటే ఓన్లీ 2, 3 కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్ చూస్ చేసుకొని వదిలేయడం అలా మాత్రం చేయకండి. ఫస్ట్ ఈ పాయింట్స్‌ని మాత్రం మైండ్‌లో పెట్టుకోండి. నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయా, ఇంక్రీజ్ కాలేవా అని మాత్రం మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఇంక్రీజ్ అవుతాయి అని అన్నారు. బట్ నిజంగా ఇంక్రీజ్ చేశారా చేయలేదా మనకు తెలియదు. బికాజ్ కాలేజ్ లిస్ట్‌లో మాత్రం నెంబర్ ఆఫ్ సీట్స్ లేవు. సో, ఇప్పుడు మీరు అనుకోవాల్సింది ఏంటంటే ఆల్రెడీ పాత లిస్ట్‌లో ఉన్న నెంబర్ ఆఫ్ సీట్స్‌నే మనం ఉన్నాయి అనుకోండి. బికాజ్ ఆల్రెడీ ఉన్న సీట్స్‌ని అయితే తీసేయరు కదా! కొన్ని కోర్సెస్‌ని మాత్రం క్యాన్సిల్ చేసేసారు. లైక్ ఎంకామ్ ఐఏఎస్ కోర్స్‌ని క్యాన్సిల్ చేశారు. సో, మీరు కాలేజ్ లిస్ట్‌లో కరెక్ట్‌గా చెక్ చేసుకోండి మీకు సంబంధించిన కోర్స్ ఉందా లేదా అని. అండ్ క్యాంపస్ కాలేజెస్‌లో అయితే ఆల్రెడీ ఉన్న సీట్స్ అయితే అలానే ఉంటాయి. సీట్స్‌ని మాత్రం డిక్రీజ్ చేయరు. బట్ ఇంక్రీజ్ చేశారా చేయలేదా అని మాత్రం మనకి ఇంకా తెలియట్లేదు. సో, ఇప్పటివరకు మనం ఏమనుకోవాలి, ఆల్రెడీ ఉన్న సీట్స్‌నే కన్సిడర్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో, అండ్ మీ ర్యాంక్‌ని బట్టి మీ ర్యాంక్ ఒక 500 లోపు ఉన్నా సరే అందరూ క్యాంపస్ కాలేజెస్‌కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. బికాస్ హూ నోస్ మీకున్న రిజర్వేషన్‌లో మీ సబ్జెక్ట్‌లో ఆ ర్యాంక్ వాళ్ళు ఓయూ క్యాంపస్‌కి పెట్టకపోవచ్చు. వాళ్ళు కేయూకి, టీయూకి, జేఎన్‌టీయూకి పెట్టుండొచ్చు. సో, ఎవరైనా సరే ఎందుకు మిస్ అవ్వడం, క్యాంపస్ కాలేజెస్ అండ్ సబ్ క్యాంపస్ కాలేజెస్ నార్మల్ ప్రిఫరెన్స్ అయితే ఇలా ఇవ్వండి. మెయిన్ ప్రిఫరెన్స్ ఫస్ట్ క్యాంపస్ కాలేజ్ రెగ్యులర్ సీట్స్, క్యాంపస్ కాలేజ్ పేమెంట్ సీట్స్, దెన్ సబ్ క్యాంపస్ రెగ్యులర్ అండ్ సబ్ క్యాంపస్ పేమెంట్, తర్వాత గవర్నమెంట్ కాలేజెస్, తర్వాత అఫిలియేటెడ్ ఐ మీన్ ప్రైవేట్ కాలేజెస్. సో, నార్మల్గా ఎవరైనా సరే మాత్రం ప్రిఫరెన్స్ అయితే ఫస్ట్ క్యాంపస్, సబ్ క్యాంపస్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్లో కూడా మంచి ప్రైవేట్ కాలేజెస్ ఫస్ట్ ఇచ్చి తర్వాత మంచి ప్రైవేట్ కాలేజెస్ అంటే కొన్ని ఫేమస్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా మీ పర్టికులర్ గ్రూప్లో. ఆ ఫేమస్ కాలేజెస్ ఏంటివి, బెస్ట్ కాలేజెస్ ఏంటివని అది మీరు రీసెర్చ్ చేసుకోండి మీ పర్టికులర్ సబ్జెక్ట్లో. సో, అలా ర్యాంక్ని బట్టి మీరు క్యాంపస్కి, సబ్ క్యాంపస్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. అండ్ ఓన్లీ నాకు సబ్ క్యాంపస్లో వస్తుంది, సో ఓన్లీ సబ్ క్యాంపసే ఇచ్చి వదిలేయాలి అక్క అంటే ఏమో నీకు క్యాంపస్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయేమో. సో, క్యాంపస్లో కూడా ఇవ్వండి, మెయిన్ క్యాంపస్కి ఇవ్వండి, సబ్ క్యాంపస్కి కూడా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రయారిటీ. మనం ప్రయారిటీ ఇచ్చిన ప్రకారంగానే వాళ్ళు మన వెబ్ ఆప్షన్స్కి మనం ఎలిజిబుల్లా కాదా చెక్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం ఏ కాలేజ్ ఇస్తే ఆ కాలేజ్కి మన రిక్వెస్ట్ని పంపిస్తారు. ఆ పర్టికులర్ కాలేజ్కి సిపి గేట్ వాళ్ళు మన రిక్వెస్ట్ని పంపిస్తారు. సో, వాళ్ళు ఆ పర్టికులర్ కాలేజ్ వాళ్ళు మన ర్యాంక్, మన రిజర్వేషన్స్ ఆర్ మన లోకల్ ఏరియా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్లో చెప్పాను కదా. సో,
ఆ ఆస్పెక్ట్స్ అన్నీ చూసి మనం ఎలిజిబులా కాదా వాళ్ళు చెక్ చేసుకొని అక్కడ మనం ఎలిజిబుల్ అయితే మనకు అక్కడనే సీట్ వచ్చేస్తుంది ఫస్ట్ ప్రయారిటీలో. దెన్ మళ్ళీ వాళ్ళు సెకండ్ ప్రయారిటీకి రారు. ఒకవేళ ఫస్ట్ ప్రయారిటీలో రాకపోతే సెకండ్ మనం ఏ ప్రయారిటీ ఇచ్చామో ఆ కాలేజ్కి రిక్వెస్ట్ పంపిస్తారు. సో అలా ఒకవేళ ఫస్ట్లో వచ్చుంటే వాళ్ళు కింది ఆప్షన్స్ ఇంకా చూడరు. అందుకనే ఒకవేళ రాకపోతే అందుకే మీరు ఓన్లీ కొన్ని ఆప్షన్సే పెట్టి వదిలేయకండి. మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇచ్చినా ఫస్ట్ చూస్తారు. ఫస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తారు. సో ఆ కాలేజ్ వాళ్ళు మీ ర్యాంక్, మీ డీటెయిల్స్ అన్నీ చూసేసిన తర్వాత మీరు ఎలిజిబులా కాదా చూస్తారు. ఎలిజిబుల్ అయితే అక్కడనే సీట్ అలాట్ అయిపోతుంది. ఓవర్. ఒకవేళ వాళ్ళు మాకు ఈ క్యాండిడేట్ వద్దు, మా కాలేజ్లో సీట్కి వీళ్ళు ఎలిజిబుల్ కాదంటే క్యాన్సిల్ చేసేస్తారు. మన సెకండ్ ఆప్షన్ ఉంటుంది. మళ్ళీ సెకండ్ ఆప్షన్కి ఏ కాలేజ్ పెట్టామో వాళ్ళకి పంపిస్తారు. అలా కాలేజ్ వైజ్గా ఉంటుంది. సో ర్యాంక్ ఒకవేళ ఎక్కువ ర్యాంక్ ఉన్నా మీరు మీకు దగ్గరలో ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్ పెట్టుకుంటే అన్నీ చెక్ చేసి మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ ఒకటే కాలేజ్ అలా పెట్టుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్కి 1000 to 1500 లోపల ర్యాంక్ వచ్చింది. సో అతను ఒకటే ప్రైవేట్ కాలేజ్లో పెట్టి, నాకు ఆ మేనేజ్మెంట్ తెలుసు ఆర్ ఏదో ఒక్కటే ప్రైవేట్ కాలేజ్లో ఆప్షన్ పెట్టి వదిలేసారు, నాకు అందులోనే వస్తుంది కంపల్సరీ అని. బట్ వాళ్ళు చెక్ చేయడానికి ఒక్కటే ఆప్షన్ ఉంది అక్కడ. ఆ పర్టికులర్ కాలేజ్కి రిక్వెస్ట్ పంపించారు. సో వాళ్ళు చెక్ చేశారు. వాళ్ళు అన్నారు నో, మాకు ఈ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వద్దు, బికాస్ ఈ ర్యాంక్ కన్నా ముందు వాళ్ళు మా కాలేజెస్కి చాలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళకి మేము ఆల్రెడీ సీట్ అలాట్ చేసాం. ఇప్పుడు మాకు ఈ ర్యాంక్ అతనికి సీట్ అలాట్ చేయడానికి లేదు. సో మీరు ఒకటే కాలేజెస్ అయితే అసలు పెట్టకండి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి. మీ దగ్గరలో ఉన్న ప్రిఫరెన్స్ వైజ్గా కొన్ని లిస్ట్ ఆఫ్ కాలేజెస్ ప్రిపేర్ చేసుకొని అండ్ ప్రయారిటీ సరిగ్గా ఇచ్చి మీ లొకేషన్ని, మీ ఇంట్రెస్ట్ని, ఇంకా కొన్ని కోర్సెస్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. సో ఆ స్పెషలైజేషన్స్లో కూడా వాటి గురించి తెలుసుకొని మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ప్రయారిటీ ఇవ్వండి. దెన్ రిజర్వేషన్స్ అప్లికబుల్ టు యూ. మీకు సంబంధించిన రిజర్వేషన్స్ని కూడా మైండ్లో పెట్టుకోండి. ఐ మీన్ ఆల్రెడీ నేను సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అప్పుడు రిజర్వేషన్స్ ఎలా ఉంటాయో అని కూడా చెప్పాను. సో ఆ వీడియో ఒక లింక్ని ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది సీట్ అలాట్మెంట్ ఎలా ఉంటుంది. సో ఉమెన్స్కి అయితే ప్రతి కేటగిరీలో 33% రిజర్వేషన్స్ ఉంటాయి. అలా లోకల్ ఏరియా వాళ్ళకి, బీసీ, ఎస్సీ, ఎస్టీ అని వాళ్ళకి రిజర్వేషన్స్ చూసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అండ్ లొకేషన్ కన్వీనియన్స్. ఒకవేళ మీరు ప్రైవేట్ కాలేజెస్ పెట్టాలనుకుంటున్నారు, మీ దగ్గరలో ఉన్న ప్రైవేట్ కాలేజెస్ ఆర్ మీరు డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకున్నా మీరు పెట్టవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ. మీరు ఎలా వెళ్తారు కాలేజ్కి, దూరం వచ్చినా వెళ్తారా అంటే డిస్టెన్స్లో ఉన్న కాలేజెస్ అన్నిట్లో మాత్రం ప్రయారిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. నేను చెప్పగా చూసుకొని 1కి 2-3 టైమ్స్ ఆలోచించుకొని మీ కాలేజెస్ లిస్ట్ని ప్రయారిటీ లాగా పెట్టి అప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేయండి.